పవర్ సెమీకండక్టర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్ సెమీకండక్టర్ డివైజెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సెమీకండక్టింగ్ డివైజెస్ ఉన్నాయన్నమాట. పవర్ సెమీకండక్టర్ డివైజెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ ఇన్ ఏ పవర్ కంట్రోల్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో స్విచెస్, ఆ స్విచెస్ అన్నీ కూడా ఆన్ ఆర్ ఆఫ్ కంట్రోలింగ్ చేయడం కోసం మనం యూజ్ చేసుకుంటాము. ఈ స్విచెస్ అన్నీ కూడా మోస్ట్లీ జస్ట్ లైక్ వర్క్ యాజ్ ఏ ఆటోమేటిక్ స్విచెస్ అనమాట. జనరల్గా మనం చూసినట్లయితే ఒక మెకానికల్ స్విచ్ తీసుకున్నట్లయితే, మెకానికల్ స్విచ్ అంటే ఏమవుతుంది, ఇది మెకానికల్ స్విచ్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెకానికల్ స్విచెస్ అనమాట. ఈ మెకానికల్ స్విచ్ అనేటువంటిది ఆన్ ఆర్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆర్కింగ్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఆర్కింగ్ కండిషన్స్ వల్ల నీకు ఏమవుతుంది అంటే ఈ మెకానికల్ స్విచ్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సిఆర్, జీటీఓ అండ్ ఐజీబీటీ అండ్ డయోడ్ ఇవన్నీ కూడా, సో ఈ స్విచెస్ అనేవి జస్ట్ ఆటోమేటిక్ ఆపరేటింగ్ కంట్రోలింగ్ స్విచెస్ అనమాట. సో దీంట్లో ఆర్కింగ్ కండిషన్స్ అంటూ ఉండవు. సో దీని యొక్క లైఫ్ టైం అనేది హెవీగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మెకానికల్ స్విచ్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా ఆపరేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్విచెస్ అన్నీ కూడా యూనిడైరెక్షనల్ స్విచెస్ అనమాట. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ కంట్రోలింగ్ స్విచెస్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే మెకానికల్ స్విచ్ ఉందో ఆ మెకానికల్ స్విచ్ని మాన్యువల్గా మనం ఆపరేట్ చేయాలి. బట్ కానీ ఇక్కడ అవసరం లేదనమాట. స్విచెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాయి. ఓకేనా, సో ఇందులోకి వెళ్ళి పవర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ వచ్చి పవర్ డయోడ్స్, నెక్స్ట్ థైరిస్టర్ ఫ్యామిలీస్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ ఫ్యామిలీస్. ఈ స్విచెస్ని మనం త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాము. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే పవర్ డయోడ్స్, థైరిస్టర్ ఫ్యామిలీ, ట్రాన్సిస్టర్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు పవర్ డయోడ్స్ అనేది జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేసేటువంటి ఒక స్విచ్ అనమాట. అదే థైరిస్టర్ ఫ్యామిలీలోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ థైరిస్టర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఎస్సిఆర్ అంటే థైరిస్టర్స్, దీన్ని మనం సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ అని కూడా అంటాము. నెక్స్ట్ జీటీఓ, గేట్ టర్న్ ఆఫ్ డివైజ్. సో ఈ ఎస్సిఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎస్సిఆర్ అనేటువంటిది 4 లేయర్ అనమాట. అది ఓన్లీ గేట్ కలిగి ఉంటుంది కాబట్టి అది ఓన్లీ ఆన్ కండిషన్ మాత్రమే మన హ్యాండ్లో ఉంటుంది, ఆఫ్ కండిషన్ మన హ్యాండ్లో ఉండదు అనమాట. సో దీని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ టాపిక్లో. జీటీవీలో మాత్రం టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ రెండు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మన హ్యాండ్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్సిటీ అంటే రివర్స్ కండక్టింగ్ థైరిస్టర్ అనమాట. తర్వాత నెక్స్ట్ లేజర్. ఈ లేజర్ అనేటువంటిది అనేది ఏంటంటే లైట్ యాక్టివేటెడ్ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. ఎంసిటి మాస్ కంట్రోల్డ్ థైరిస్టర్. తర్వాత ట్రయాక్ అంటే ట్రైడ్ ఫర్ ఆల్టర్నేటింగ్ కంట్రోల్. నెక్స్ట్ ఐజీసీటీ ఇన్సులేటెడ్ గేట్ కమ్యూటేషన్ థైరిస్టర్. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ ఫ్యామిలీలో వచ్చేటప్పటికి మనకి బీజేటీ, మాస్ఫెట్, ఐజీబీటీ, తర్వాత ఎస్ఐటి అంటే స్టాటిక్ ఇన్సులేటింగ్ థైరిస్టర్, ఐజీబీటీ అంటే ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్, మాస్ఫెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టింగ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. Okay, these are the different types of power semiconductor devices.